హాయ్ టీచర్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. నేను ఈరోజు మీకు ప్రజెంట్ చేసేది స్కూల్ అటెండెన్స్ యాప్లో 3 రోజులు దాటి ఆబ్సెంట్ అయిన విద్యార్థులు యొక్క పేర్లు ఆటోమేటిక్గా డిలీట్ అవుతున్నాయి. వాటిని తిరిగి మనం ఏ విధంగా రీస్టోర్ చేసుకోవాలి అనేది విషయాన్ని గురించి నేను మీకు ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నాను. మై డియర్ టీచర్స్, నా వీడియో నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అందరికీ తెలుసు, దీని గురించి మనం చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్ యొక్క అడ్రస్ మీకు తెలుసు. ఆ అడ్రస్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, యూజ్ చేసుకోవచ్చు. లాగిన్ క్రెడెన్షియల్స్ ఫిల్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత మెయిన్ పేజ్ హోమ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఈ పేజ్లో సర్వీసెస్ చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉండి సర్వీసెస్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది. దీంట్లో చూడండి, రీజన్స్ ఫర్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉన్న దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మీ పాఠశాలలో మీ అటెండెన్స్ యాప్ నుంచి డిలీట్ అయిన స్టూడెంట్స్ ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు ముందుగా ఐడెంటిఫై చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఐడి ఉంటుంది, స్టూడెంట్ నేము, ఆధార్ నెంబరు, జెండరు, ఏ క్లాస్ డిలీట్ అయ్యాడు అనేది ఉంటుంది. రీజన్ ఫర్ డ్రాప్ అవుట్, ఇక్కడ డ్రాప్ అవుట్ అవ్వడానికి అంటే 3 రోజులు మానేయడానికి కారణం ఏదై ఉంటుందో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా హెల్త్ ఇష్యూస్ వల్ల స్కూలు మానడం జరుగుతుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనేది చూసుకోవాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఏది మీ ఈ స్టూడెంట్కి కరెక్ట్ సూటబుల్ అవుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఆ స్టూడెంట్ని చైల్డ్ ఇన్ఫోలో ఉంచాలా తీసేయాలా అన్నప్పుడు చైల్డ్ ఇన్ఫోలో ఉంచాలన్నప్పుడు కీప్ ఇన్ చైల్డ్ ఇన్ఫో దీన్ని ఈ రేడియో బటన్ని క్లిక్ చేసుకోవాలి. అలా కాదు, ఆ విద్యార్థిని తీసివేయాలన్నప్పుడు రిమూవ్ ఇన్ చైల్డ్ ఇన్ఫో మీద క్లిక్ చేసి ఈ రేడియో బటన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కానీ మనం కీప్ ఇన్ చైల్డ్ ఇన్ఫో మీద మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ విద్యార్థి ఏమవుతాడని తిరిగి అటెండెన్స్ యాప్లోకి రావడం జరుగుతుంది. రిమూవ్ కానీ చేసినట్టయితే చైల్డ్ ఇన్ఫో నుంచి అటెండెన్స్ యాప్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్మిట్ బటన్, ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ స్టూడెంట్ ఈ డ్రాప్ అవుట్ అది కూడా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. మై డియర్ టీచర్స్, ఈ విధంగా మనం మన అటెండెన్స్ యాప్లో ఉన్న స్టూడెంట్స్ని, డిలీట్ అయిన స్టూడెంట్స్ని తిరిగి రీస్టోర్ చేసుకునే విధానం. మై డియర్ టీచర్స్, ఈ వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.